కాశ్మీర్లోని పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబు దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్ మీట్లో అంగీకరించారు. దీంతో ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్లోని నేతలు చెబుతున్నవి మొత్తం కాకమ్మ కబూర్లే అని తేలిపోయింది. రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో డీజేఐఎస్ పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్ కు చెందిన గగనతలం భూభాగం జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడబోమన్నారు. అంతేకాదు పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించాం, మా కార్యదక్షత వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించామని వ్యాఖ్యానించారు. ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. నాడు పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ఎంత బుకాయించినా తాజాగా వాయుసేనాధికారి వ్యాఖ్యలతో వాస్తవం బయటకు వచ్చింది. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి 2019లో ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా అవంతిపుర సమీపంలోని సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్లో దాదాపు 40 మంది జవాన్లని దాదాపు ఆర్డీఎక్స్ 300 కిలోల పేలుడుతోని కూడా వాళ్ళందరూ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పుల్వామా అటాక్స్ వెనకాల తామే ఉన్నామని పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ చెప్పడం కూడా గమనార్హము. ఒకసారి వెనక్కి వెళ్దాం. అప్పట్లో అంతా కూడా జైషే మహమ్మద్ కి చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు తన వాహనాన్ని సిఆర్పిఎఫ్ కాన్వాయ్ తో వెళ్తున్న బస్సుతో ఢీకొట్టాడు. ప్రపంచ సంస్థ, ఐక్యరాజ్య సమితి, అలాగే అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా ప్రపంచ వ్యాప్తంగా దేశాలందరూ కూడా ఈ అటాక్ ని అప్పట్లో ఖండించాయి. సో అయితే ఫిబ్రవరి 14-19 దాదాపు 2500 మందికి పైగా సిఆర్పిఎఫ్ సిబ్బందితో దాదాపు 78 వాహనాలు కాన్వాయ్ తెల్లవారుజామున 3:30 జమ్మూ నుండి బయలుదేరి ఈ కాన్వాయ్ జమ్మూ నుండి NH-44 ద్వారా శ్రీనగర్ కు సిఆర్పిఎఫ్ సిబ్బందిని తీసుకెళ్తుంది. అలాగే ఈవినింగ్ వరకు కూడా అక్కడికి చేరుకొని ఉండాల్సింది. అయితే 2019 ఫిబ్రవరి 14న ఈ పుల్వామా అటాక్స్ అనేది కూడా అప్పట్లో పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం పైన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది కూడా విమర్శలు వచ్చాయి. కానీ వాస్తవికంగా సిఆర్పిఎఫ్ అంటే లోకలైట్ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజువల్ నిబంధన అంటే ఎప్పుడంటే సిఆర్పిఎఫ్ కాన్వాయ్ అనేది ఎప్పుడు వెళ్తుంటే దానికి చుట్టుపక్కల అంటే పరిసర ప్రాంతాల్లో కూడా బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ని ఆపేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఎందుకో కాస్త అంతకు ముందు నుంచి కూడా సడలించారు. కామన్ మ్యాన్ కి ఇబ్బంది
ఇబ్బంది జరగకుండా ఉండేటందుకు ఆ నిబంధనను సడలించారు. కానీ ఇదే అదనుగా కూడా జైషే మొహమ్మద్ అహ్మద్ దార్ అనే 20 నుంచి 22 ఉంటాయి వయసు ఆ కుర్రోడు, అతని ఆత్మాహుతి దళ సభ్యుడిగా కూడా బ్రెయిన్ వాష్ చేసి అతనికి ఒక కార్ ఇచ్చి దాంట్లో దాదాపు 300 కేజీల పైగా RDX తోని ఆ వాహనాన్ని పంపిస్తే మనందరం కూడా విజువల్ లో చూసాము. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ వెళ్తుంటే 40 మంది జవాన్లతో వెళ్తున్న ఒక వ్యాన్ ని ఢీ కొట్టడము, అక్కడికక్కడే 40 మంది జవాన్లు కూడా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రస్తుతము పాకిస్తాన్ కు చెందిన ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ కూడా అడ్మిట్స్ పాకిస్తాన్ స్టేట్ రోల్ ఇన్ టెర్రర్ అటాక్ అంటూ తెలిపారు. దీనికి పుల్వామా అటాక్స్ వాజ్ ఎ టాక్టికల్ బ్రిలియన్స్ ఆఫ్ పాకిస్తాన్ అని కూడా మరోసారి తమకు తాము గొప్పగా ఒక ప్రగల్భాలు పలుకుతుంది. బ్రిలియన్స్ అంటే బుర్ర ఉన్నవాడు ఎవరు కూడా తామే ఈ దాడి చేశామని చెప్పుకోడు, కానీ తమ బ్రిలియన్స్ ఆఫ్ అటాక్ అని మరోసారి బుర్ర లేని వాదనను కూడా పాకిస్తాన్ తీసుకొస్తుంది. కాశ్మీర్ లోని పుల్వామా దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన బాంబు దాడి వెనుక తమ హస్తం ఉందని కూడా పాకిస్తాన్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన వాయిస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్ మీట్ లో అంగీకరించారు. దీంతో ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్ లో నేతలు చెబుతున్నది మొత్తం కాకమ్మ కబుర్లే అని కూడా తేలిపోయింది. సో అయితే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో డీజీఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నేవీ ప్రతినిధులతో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్ కు చెందిన గగనతలము అలాగే భూభాగం జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిగణిస్తే వాటిని ఎదుర్కొనేందుకు మేము రాజీ పడబోము, దానిని పట్టించుకోకుండా ఉండలేము. మా దేశానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దడాల్లోనే ఉండడంతో మేము ఎప్పుడు దానిని నిలబెట్టుకుంటాము. పుల్వామాలో మా అద్భుతమైన అటాక్ అంటే ఒక బ్రిలియన్స్ తో కూడుకున్న అటాక్ అని చెబుతున్నారు. అంటే దీన్ని బట్టి క్లియర్ గా లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుందే పాకిస్తాన్ అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఆసిఫ్ మునీర్ ఈ పుల్వామా అటాక్ వెనకాల ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ISI ఇంటర్ స్టేట్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ISI పాకిస్తాన్ కి చెందిన ISI చీఫ్ గా ఉన్నాడు. సో ఈ ఆసిఫ్ మునీర్ నిన్న కూడా చర్చించుకున్నాం మనం. ఆసిఫ్ మునీర్ ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ కాన్వెంట్ కి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా మదర్సాలలో చదువుకున్నాడు. ఆ మత బోధనలతోని మతాన్ని నెత్తికెక్కించుకొని ఒక క్రూరమైన మృగంలా కూడా ప్రవర్తిస్తున్నాడు. ప్రత్యేకంగా హిందువుల పైన హేట్రెడ్ అనేది ఎప్పుడు కూడా విషం కక్కుతూ ఉంటాడు. సో ఈ ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి ట్రాక్ రికార్డ్ తీసుకున్న ISI లోకి రావడానికి కూడా ఒక రెఫరెన్స్ తో వచ్చాడు. ఈ రోజు కూడా ఆర్మీ చీఫ్ గా ఉన్నాడంటే అది షాబాజ్ షరీఫ్ రికమెండేషన్ తోనే వచ్చాడనేది కూడా ప్రస్తుతం అందుతోంది. సో ఈ ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి పహల్గామ్ అటాక్ కి ముందు కూడా 2 రోజుల ముందు ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ కల్చర్ అలాగే పాకిస్తాన్ హెరిటేజ్ కల్చర్ గురించి కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. అప్పుడు పాకిస్తాన్ హెరిటేజ్ కల్చర్ అసలు ఇండియన్ హెరిటేజ్ కల్చర్ తోని కంపారిజన్ చేయలేము, మనదే అత్యుత్తమైనది అంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు ఆసిఫ్ మునీరు. సో తాజాగా ఎయిర్ ఫోర్స్ కమాండరే చీఫ్ మార్షల్ ఈ మాట చెప్పడము పుల్వామా దాడి తమ బ్రిలియన్స్ అటాక్ ఉందని, బుర్రలేని బ్రిలియన్స్ అటాక్ అని చెప్తూనే తమకు బుర్ర లేదని కూడా మరోసారి నిరూపించింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. సో అయితే అప్పట్లో జైషే మహమ్మద్ మొదటగా కూడా క్లెయిమ్ చేసి ఈ దాడి వెనుక తామే ఉన్నామని జైషే మహమ్మద్ చెప్పింది. కానీ ఈ జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా వీటన్నిటి వెనకాల పాకిస్తాన్ ISI ఇంటెలిజెన్స్ ఇస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ అమ్యునేషన్స్ ఎలా వాడాలో కూడా చెప్తుంది, వెపన్లు ఎలా వాడాలో. సో దీంతో మరోసారి కూడా చాలా క్లియర్ గా తెలిసిపోయింది పాకిస్తాన్ ఇండియాలో జరిగే ఏ టెర్రర్ అటాక్ అయినా ఫండింగ్ గానీ ట్రైనింగ్ గానీ పాకిస్తాన్ ISI ఆర్మీ ఉందని ఇది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరోసారి ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు పాకిస్తాన్ ఆర్మీ గానీ నేవీ గానీ ఎయిర్ ఫోర్స్ కి బుర్ర ఉందా, మతి ఉందా, లేకపోతే వాళ్ళు ఒక ఏ భ్రమలో బతుకుతున్నారనేది కూడా తెలియట్లేదు. తమ పాకిస్తాన్ కు చెందిన గగనతలము, భూభాగము అలాగే జల సరిహద్దులకు చెందింది ముప్పుగా పరిణమిస్తే తాము ధీటిగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా హైప్ చేసి ఊహించుకుంటున్నారా? అసలు ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ అనేది మ్యాప్ లో ఉంటుందా అని కనీసం సోయి సెన్స్ లేకుండా కూడా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం అయితే ఒకవేళ ఇండియాకి దిస్ ఇస్ ద రైట్ టైం టు రిటాలియేట్ అని ఇండియా షుడ్ ఫైట్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ తోని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. ఈ పాకిస్తాన్ పలుకుతున్న
ప్రగల్భాలన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ఒక్కసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పవర్ అలాగే ఇండియన్ నేవీ పవర్ అనేది చూపిస్తే పాకిస్తాన్ జీవిత కాలంలో ఇలాంటి ప్రగల్భాలు పలకదు, అలాగే బ్రెయిన్లెస్ గా మాటలు అనేది కూడా మాట్లాడదు అనేది కూడా నెటిజన్లు చాలా క్లియర్ గా చెబుతున్నారు. సో అయితే ప్రస్తుతం ఈ ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనేది కూడా విషయం మరోసారి స్పష్టమైంది. నాడు పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ఎంత బుకాయించినా తాజాగా వాయుసేనాధికారి వ్యాఖ్యలతో వాస్తవం బయటికి వచ్చింది. తాజాగా పహల్గాం దాడిపై కూడా ఇలాగే స్పందిస్తోంది అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండేది. అప్పుడు జరిగిన పరిణామాల కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా తెలుసు. ఎప్పుడైతే పుల్వామా అటాక్స్ జరిగాయో ఇమీడియట్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రిటాలియేట్ చేసి బాలాకోట్ పైన టెర్రరిస్ట్ క్యాంప్ల పైన ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది. ఆ క్రమంలోనే వరుసగా సెకండ్ డే కాన్సిక్వెన్సెస్ లో కూడా అప్పుడు కూడా అమెరికాకు చెందిన F-16 జెట్ ఫైటర్ ని కూడా ఈ ఓల్డ్ 1970 మిగ్ విమానం కుప్పకూల్చేసింది. సో ఈ భాగంలోనే ఆ చేస్ చేసే భాగంలోనే వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ పాకిస్తాన్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా పాకిస్తాన్ అసలు ఒక రేంజ్ లో ప్రగల్భాలు పలికి నెక్స్ట్ డే అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ విత్ పీస్ ఆఫ్ గెస్టర్ వీఆర్ రిలీజింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అని చెప్పాడు. దానికి వెనకాల అప్పుడు మాత్రము భారత్ గట్టిగా రిటాలియేట్ అయిపోయింది. బార్డర్స్ మొత్తం కూడా బ్రహ్మోస్ ని మిసైల్ చేసి ఒకవేళ వింగ్ కమాండర్ కి ఏమైనా జరిగితే పాకిస్తాన్ ని పేల్చేస్తామని చెప్పడంతో అప్పుడు వేరే పరిస్థితి లేకుండా అప్పుడు పాకిస్తాన్ మినిస్టర్ కూడా స్వయంగా పార్లమెంట్ లో చెప్పాడు. ఆర్మీ చీఫ్ కి కాళ్లు వణుకుతున్నాయి గజగజ. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా భయపడ్డాడు. అలాగే పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ అధికారులందరూ బంకర్ లో దాక్కున్నారని, ఆ రోజు రాత్రి ఏం జరుగుతుందో తెలియకుండా గజగజ వణికి బంకర్ లో దాక్కున్నారని స్వయంగా పాకిస్తాన్ కి చెందిన నేతనే పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో సిమిలర్ గా ఇప్పుడు కూడా అదే భయాన్ని పాకిస్తాన్ కి ఇవ్వాలని ఇండియన్ నెటిజన్లు అందరూ కూడా మొత్తం 144 కోట్ల మంది భారత ప్రజల్లో దాదాపు 100 కోట్ల మంది పైగా కూడా ఇదే పాకిస్తాన్ ని భయపెట్టాలి, ఈ ప్రగల్భాలకి స్వస్తి చెప్పాలి. ఈ పాకిస్తాన్ మాట్లాడే ఈ ఫేక్ న్యూస్ ఫాల్స్ న్యూస్ అలాగే పాకిస్తాన్ ఎప్పుడు కూడా డాంబికానికి పోతుంది. ఈ డాంబికానికి చెక్ పెట్టాలంటే మరొకసారి 2019లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ నాటి భయాన్ని పాకిస్తాన్ కి ఒకసారి రుచి చూపెట్టాలని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. వైశాలి, రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.